స్టేషన్ గన్పూర్ లో సెకండ్ క్యాడర్ లేదు. రాజయ్య కాకపోతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాజయ్య గారినే మనం బీఆర్ఎస్ నుంచి తీసుకుందాం అని అనుకుందాం. ఇక్కడ రాజయ్య గారినే మనం పెడితే అక్కడ ఎంత ఉన్నది రాజయ్య గారి పైన? కడియం శ్రీహరి గారి ముందు రాజయ్య గారు గెలవలేరు. నేను చెప్తున్నా కదా, కడియం శ్రీహరి గారి పాలిటిక్స్ ని ఎవ్వరు కూడా అసలు అనాలిసిస్ చేయలేరు. బీఆర్ఎస్ గురించి తెలిసి ముందే ఎత్తుగడలు వేసి వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ కోసం కూడా వాళ్ళు అసలు కడియం శ్రీహరి గారు చేసిన పాలిటిక్స్ అంతా ఇంత కాదు. సో కడియం శ్రీహరి గారి పాలిటిక్స్ ముందు రాజయ్య గారు గెలవలేరు. మరి రాజయ్య గారు కాకుండా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సెకండ్ ఎవరున్నారు ఒక్కసారి చెప్పండి మీరు. స్టేషన్ గన్పూర్ లో ఏ నాయకులు ఉన్నారు? నేను స్టేషన్ గన్పూర్ గురించే మాట్లాడతలే, వరంగల్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఏ జిల్లాలు చూసుకున్నా కూడా బీఆర్ఎస్ చేసిన తప్పు ఏంటంటే గిదే, సెకండ్ క్యాడర్ ని వీళ్ళు ఎదగనివ్వలే. ఎంతసేపు వాళ్ళ భార్యలో వాళ్ళ పిల్లలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్లని, జిల్లా పరిషత్ చైర్మన్లని ఏది చూసుకున్నా కూడా జిల్లాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పెట్టుకున్నారు. పార్టీ మారినప్పుడు ఏమైంది? ఈ క్యాడర్ మొత్తం కూడా పోయిందాడ. మళ్ళీ సెకండ్ ఎవరు ఉన్నారని చూసుకుంటే ఎవరు లేరు. మరి ఏం బీకనిక్కున్నది? ఇన్ని సంవత్సరాలు ఏం బీకిండ్రు? బీఆర్ఎస్ పార్టీ ఏం పీకిందని చెప్పి నేను అంటున్నా. ఏది మీ క్యాడర్? ఏది మీ కార్యకర్తలు? ఏరి అందరూ వలసవాదులే ఉన్నారు కదండి. సగం మంది మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గట్టి ఒక తన్నదంటే అందరూ పోయి కాంగ్రెస్ లో పడతారు. కార్యకర్తలను నమ్మలే, మీ వెనకాల ఉన్న ఉద్యమకారులను పట్టించుకోలే. ఇక్కడ అదే అంటున్నా, మన్నె గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉన్నది. మన్నె గోవర్ధన్ రెడ్డికి ఈసారి గనక టికెట్ ఇవ్వకపోతే ఆయన 100% చెప్తున్నారు, 100% అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని నమ్మి మీ వెనకాల వచ్చి వాళ్ళందరూ కూడా పైసలు పెట్టుకొని ఎవరైనా కానివ్వండి, గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఇంకెవరైనా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కార్యకర్తలు, ఉద్యమకారులు, వాళ్ళందరినీ కూడా మోసం చేసిండ్రు కదా మీరు. ఈసారి ఇక్కడ మన్నె గోవర్ధన్ రెడ్డి గారికి టికెట్ రాకపోతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇక విజయారెడ్డి గారికి సపోర్ట్ చేసిండు అనుకోండి, ఏమున్నది, దానం నాగేందర్ గారు, మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, రోహిన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి 100% గా విజయారెడ్డి గారిని గెలిపిస్తారు ఆడ. సో ఈడ ఖైరతాబాద్ టికెట్ వీక్తుంది, స్టేషన్ గన్పూర్ టికెట్ ఏదైతే ఉందో ఇది కూడా వీక్తుంది.